కీర్తనలు 45వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. యువర్ ప్లాన్స్ ఫర్ us are too numerous to list. ఆయన తలంపులు మీ పట్ల నెరవేర్చమని ప్రార్థన చేయండి. గొర్రెల కాపరిగా గొర్రెలు కాసుకుంటున్న ఒక వ్యక్తి భక్తి కలిగి ప్రార్థిస్తూ తనకు వచ్చిన ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో వాయించుకుంటూ దేవుని మహింపరుస్తూ ఉండగా ఆ చిన్న యవనస్తుని బట్టి దేవుడు తలంచిన తలంపులు అద్భుతమైన తలంపులు. ఆ యవనస్తునికి తెలియదు, పాటలు పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ మధ్య యవనస్తులకు చిన్న ఇన్స్ట్రుమెంట్ ఏదైనా వాయించడం వస్తే దేవుని స్తుతించడానికంటే కూడా ఆ ఇన్స్ట్రుమెంటు ఏ అమ్మాయి ముందుకెళ్ళిన వాయిద్దామని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది. కానీ ఈ యవనస్తుడు తాను టీనేజ్లో ఉన్నప్పటికీ చమత్కారంగా వాయించగలిగిన వాద్యాన్ని వాయిస్తున్నటువంటి ఈ దావీదు దేవుని సంతోషపరచడానికి పాటలు పాడాడంట. దేవుని మహింపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఓ పని చేస్తున్నాడు. వారి తండ్రి గారు చెప్పిన పని గొర్రెల మందలు కాయమన్నాడు. నేను కాయను అని ఎదురాడలా. తండ్రికి లోబడ్డాడు. ఒబీడియంట్ చైల్డ్. పొలంలోకి వెళ్ళాడు. పచ్చికలో గొర్రెలను మేపుతున్నాడు. దేవుని గురించి పాడుతూ స్తుతిస్తున్నటువంటి వ్యక్తి ఒక యవనస్తుని పట్ల దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఆ యవనస్తునికి తెలియదు దేవుడు ఇలా ఆలోచిస్తున్నాడని. కానీ తన పని సమయం దొరికినప్పుడల్లా స్తుతించి ప్రార్థించి పాటలు పాడుతుండగా ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు తన ప్రవక్తను వాళ్ళ తండ్రి గారి ఇంటికి పంపిస్తాడు. యెషయా అనేటువంటి వ్యక్తి దావీదు ఒక నాన్నగారు. యెషయా నీ కుమారులు తీసుకుని రమ్మంటే అందరిని తీసుకొస్తాడు. 7. కానీ పరిశుద్ధాత్ముడు ప్రభు యొక్క ఆత్మ సమూయేలు అనే ప్రవక్త చెప్తుంది, వీళ్ళ ఎవరిని ఎన్నుకోలేదు, వీళ్ళ మీద చేతులుంచి అభిషేకించొద్దంటాడు. అప్పుడు ఈయన అడుగుతాడు, అయ్యా నీ కుమారులు అంటే, అవును 7 వచ్చేసారు కదా. ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఒకడు ఉన్నాడులేండి చిన్నాడు, వాడు గొర్రెలు గాయడానికి వెళ్ళాడు. అంటే దావీదు ఒక పేరెంట్సే గొప్ప తలంపులు దావీదు పట్ల కలిగి లేరు. సమూయేలు ప్రవక్తతో అంటాడు దేవుడు, మరొక కుమారుడు ఉన్నాడు యెషయాకి పిలిపించమని చెప్పమని. గొర్రెలు కాసుకుంటూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నటువంటి యవనస్తుని పిలిచి తీసుకొస్తే దేవుని ఆత్మ ఎంతో సంతోషంగా చెప్తుంది, సమూయేలా ఈ చిన్నవాడిని ఏర్పరచుకున్నాను, వీరిని అభిషేకించు, యవనస్తుని నేను రాజుగా చేయబోతున్నాను. ఈ విషయం ప్రవక్తకి చెప్పాడు కానీ దావీదుకి చెప్పలా. మరి దావీదు తన గురించి ఏం ఆలోచించుంటాడు? 100 గొర్రెలు ఉన్నాయి, ఏం ఆలోచిస్తాడు చెప్పండి? మరొక 100 గొర్రెలు ఉంటే బాగుండనుకుంటాడు, 200 గొర్రెలు ఉంటే హ్యాపీ. లేదా ఇంకా బాగా ఆలోచించు, బాగా తలంచంటే 1000 గొర్రెలు ఉంటే సరిపోతుంది, ఈ జీవితం ధన్యం అయిపోయింది, నాకేం అవసరం లేదు అనుకుంటాడు. గొర్రెల కాపురులు అంతవరకే తలంచగలిగాడు. కానీ దేవుడు భక్తి కలిగిన వీని గురించి ఏం తలంచాడంటే, నువ్వు గొర్రెలను ఏలేవాడుగా కాకుండా రాజ్యమును ఏలేటువంటి రాజుగా చేస్తాను, రాజ్యాన్ని నీకు ఇస్తాను అన్నట్టుగానే ఇచ్చాడు దేవుడు. రాజుని చేశాడు. దావీదు చేత రాయబడిన కీర్తనలో 40వ కీర్తన 5వ వచనం, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములయ్యా. ఇక్కడ నా అనంటలా మా అన్నాడు. అంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలందరి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్రయించావా? ఆయనందు విశ్వాసం ఉంచావా? ఆయనందు భయభక్తి కలిగి ఉన్నావా? నీ పట్ల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. దిస్ నో డౌట్ ఎట్ ఆల్. మరి ఆ గొప్ప అద్భుతమైన ఆశీర్వాదకరమైన తలంపులు నా పట్ల నెరవేరాలంటే నేనేం చేయాలి? మీరేం చేయాలి? ఆయన చిత్తానికి లోబడాలి. కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలోకి విద్దాం. నా పట్ల నీ తలంపులు బహు విస్తారమైనవి, వాటిని నెరవేర్చమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా, అవును తండ్రి, మీ తలంపులు మా పట్ల బహు విస్తారమైనవి, మీ తలంపులు మా పట్ల ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి. మా చిత్తము కన్నా నీ చిత్తం మాకు ఎప్పుడూ మేలే. నీ చిత్తమే చేసే మనసు మాకు దయచేయండి. నిన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగునన్నావు. ఈ ప్రాంతంలో ఏకీవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుమారుడు కుమార్తెను, పెద్దలను చిన్నలను దర్శించు నాయన. వారి పట్ల, వారి కుటుంబం పట్ల, సేవకులైతే సేవకుల కుటుంబం పట్ల, వారి పిల్లల పట్ల, అలాగే ప్రతి సంఘం పట్ల కూడా నువ్వు గొప్ప విస్తారమైన తలంపులు కలిగి ఉన్నావు. మీ తలంపులు మా జీవితంలో నెరవేరునుగాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.